పిల్లరా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుచున్నారా? ఏటి ధ్యాన వాక్యం? తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండు. ఆయన స్వభావ క్రోధముగా ఏదియు చేయలేడు. గత కాలమంతా ప్రభు మనలను కాచి కాపాడి మరి యొక్క నూతన మాసంలోనికి మనం ప్రవేశించి కృపను భాగ్యము మనకాయలను ప్రేర్చుగా. ఈరోజు దేవుని వాగ్దానము మన దేమవుతుందంటే మనము నమ్మదగిన వారము కాకపోయినా ఆయన నమ్మదగిన దేవుడు. తన స్వభావమున విరోధంగా ఆయన ఏది చే మనుషులమైన మనం నమ్మదగినటువంటి కొన్నిసార్లు మన యొక్క స్వార్థము మనకు ఎక్కువై మనం ఎంత ప్రేమించిన వారైనా సరే మాట నినుక్కోలేక స్వార్థపూరితముగా ఆలోచిస్తూ ఉంటా. ఎవరైనా మనను అవసరానికి ఏదైనా అప్పుగా డబ్బు అడిగితే మాత్రం అన్నమాట తప్పకుండా రేపు రా నేను నీకు ఇస్తానని అంటా. కానీ వారు వచ్చిన తర్వాత వారు తట్టాం, అయ్యో ఇప్పుడే ఇంకొక అతను దానికి ఇష్టం పోయినాడు, ఈ విషయమై మర్చిపోయినారని చెడుక. మనుషులు నమ్మతగినటువంటి వారు, మనము నమ్మదగిన వారము. అయితే మన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన ఏదైతే మనకు చెప్తాడు దానిని నెరవేర్చువా. యాకోబు చిత్తములో దానిని మనం చూడవచ్చు. యాకోబు తనంతకు తానే గొప్పవాడే పోవాలని అనుకున్నాడు. యాకోబు అన్న పేరుకు మోసగాడని అయితే యాకోబు పిండవై ఉన్నప్పుడే దేవుడు అన్నాడు, నేను నిన్ను ఆశీర్వదించదు. యాకోబు మోసము చేత సమస్తాన్ని సంపాదించుకున్నాడు, కానీ ఆఖరికి అదంతా కూడా వ్యర్థమని అతడు గ్రహించి దైవాశీర్వాదం కొరకై దేవుని యొక్క పాదములను పట్టుకొని మొరపెట్టా. యాకోబు నమ్మదగిన వాడుగా లేకపోయినా దేవుడు నమ్మదగిన వాడు దొక్క యాకోబుని ఆయన ఆశీర్వదించుడా. దేవుడు నీకు ఏదైతే చెప్పాడో ఆ మాటను తప్పకుండా ఆయన నెరవేర్చువాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. ఈ మాసం దేవుని వాగ్దానం ఏమంటున్నదంటే, నేను నమ్మదగిన వాడు, నిశ్చయముగానే నిన్ను ఆశీర్వదించాను, నీలో ఉన్న బలహీనతలను తొలగించాను, నీ కుటుంబంలో నూతనమైన కార్యములను నేను జరిగించాను, నీ శ్రమను నీ బాధను నేను తొలగించి అత్యధికమైన దీవుల చేత నిన్ను దీవించు దేవుడను నేను అని ఆ నమ్మకమైన దేవుడు నీతో చెప్పుకున్నాను. ఆ నమ్మదగిన దేవునికి మన బొరపడిదా దేవుడు మనం దేవునిసుగా మహాగనుడా నీకు వందరా. నమ్మదగిన వాడా నన్ను ఆశీర్వదించు. యేసు నామమున విడిపించుతాం. ఆమె శుభోదయం. ప్రభువుని కూడా దీవించుగాక. ఆమె